ఐపీఎల్ 2025 సీజన్ ఆసక్తికరంగా సాగుతూ 2 వారాలను పూర్తి చేసుకోగా 3వ వారంలోకి అయితే అడుగుపెట్టింది. ఈ క్రమంలో కొన్ని జట్లు అద్భుత ఫలితాలను సాధిస్తూ దూసుకెళ్తుంటే మరికొన్ని జట్లు కింద మీద పడుతూ సాగుతున్నాయి. సీజన్ ఆరంభానికి ముందు హాట్ ఫేవరెట్స్ అన్న జట్లు ఇప్పుడు గెలిచేందుకు సతమతం అవుతున్నాయి. ముంబై ఇండియన్స్, సిఎస్కే, సన్ రైజర్స్ ఈ 3 జట్లను సీజన్ ఆరంభంలో హాట్ ఫేవరెట్స్ గా పేర్కొన్నారు. అదేవిధంగా ఈ 3 జట్ల నుంచి ఒకటి టైటిల్ కొట్టే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. అయితే 2 వారాలు ముగిసేసరికి అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. మొత్తంగా ఈ 3 జట్లు పాయింట్ల టేబుల్లో ఆఖరి 3 స్థానాల్లో పాగా వేశాయి. ఈ 3 జట్లు కూడా తలో 5 మ్యాచ్లు ఆడగా కేవలం ఒకే దాంట్లో నెగ్గి మిగిలిన 4 మ్యాచ్లు అయితే ఓడాయి. రెండో విజయం కోసం గజనీ మహమ్మద్ల దండయాత్ర చేస్తున్నాయి. స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ మైదానంలో మాత్రం రాణించలేకపోతున్నారు. ముంబై గత 2 మ్యాచ్ల్లో విజయానికి చేరువగా ఓడిపోగా సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యాలతో అభిమానులను నిరాశపరిచి 10వ స్థానంలో కొనసాగుతుంటే చెన్నై సూపర్ కింగ్స్ లో అయితే గెలవాలనే తపనైతే ఏమాత్రం కనిపించట్లేదు. ఈ 3 జట్లు వరుసగా కింది నుంచి 3 స్థానాల్లో కొనసాగుతుంటే మొత్తంగా 5 మ్యాచ్లలో ఒకే విజయంతో 2 పాయింట్లతో ఉన్నాయి. ఈ 3 జట్లు ప్లే ఆఫ్ చేరాలంటే మిగతా ఆడబోయే 9 మ్యాచ్ల్లో కనీసంగా 6 మ్యాచ్లు అయితే గెలవాల్సిన అవసరం ఉంది. ప్లే ఆఫ్ చేరాలంటే కనీసంగా 14 పాయింట్లు ఉండాలి. ప్రస్తుతం 3 జట్లలో కూడా 2 పాయింట్లు అయితే ఉన్నాయి. సో ఆడబోయే 9 మ్యాచ్లలో 6 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి. అంటే మళ్ళీ నెట్ రన్ రేట్ కూడా కీలకం అవుతుంది 14 పాయింట్లు ఉన్నప్పటికీ. సో 7 మ్యాచ్లు గెలిస్తేనే సేఫ్ జోన్లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్ చేరడానికి. ఈ 3 జట్లు కూడా మిగిలిన 9 మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్ కూడా చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ప్రతి మ్యాచ్ కూడా కీలకం కాబోతుంది. దాదాపుగా ఈ 3 జట్లు ప్లే ఆఫ్ రేస్ నుంచి అవుట్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక టీం అద్భుతంగా ఆడితే ప్లే ఆఫ్ చేరడానికి అవకాశం లేకపోలేదు. సో ఈ 3 జట్లలో ఏ టీం ప్లే ఆఫ్స్కు వెళ్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.